అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. వీక్షక మహాశయులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం పిల్లల యొక్క సెలవులు ఏ విధంగా మనం ప్లాన్ చేయాలి అనే అంశం గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ అల్హమ్దులిల్లా సెలవులు పిల్లలకి మొదలైపోయాయి. దాదాపు ఒకటిన్నర నెలల పాటు పిల్లలు ఇంటి దగ్గరే అల్హమ్దులిల్లా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి అనుగుణంగా మనం ఇంట్లో వారి శిక్షణకై ఒక ఉన్నతమైనటువంటి ప్లానింగ్ అనేటువంటిది చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఖాళీ సమయం దొరికిందో ఆ ఖాళీ సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతే గనక శైతాన్ ఆ ఖాళీ సమయాన్ని ఆక్రమించేటువంటి తప్పుడు మార్గాల్లోకి తప్పుడు అలవాట్లలోకి తీసుకువెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందులోనూ ఇస్లాం ధర్మంలో సమయం అత్యంత విలువైనది. ఈ సమయంలోనే అల్లాహకు ఇష్టమైనటువంటి అనేక కార్యకలాపాలను మనం చేసుకోవాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంటుంది. దాని నిమిత్తమే పిల్లలకు కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాన్ని ఆలోచనను మనం కల్పించాలి. దీనిలో భాగంగా నేను మీ ముందు ఒక 5 విషయాలను పిల్లల యొక్క సమయాన్ని ఈ వేసవి సెలవుల్లో సద్వినియోగపరుచుకునేందుకు మీ ముందు ప్రస్తావిస్తాను ఇన్షాల్లా. అందులో మొదటిది, మీ పిల్లలకు ఒక టాస్క్ ఇవ్వండి. అనగా ఒక టాస్క్ ఇవ్వడం ద్వారా వారు ఆ టాస్క్ను కంప్లీట్ చేయడానికి వారి సెలవు దినాల్లో ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి ఈ సూరాలు మీరు కంఠస్థం చేయండి, ఈ దువాలను మీరు కంఠస్థం చేయండి, లేదా ఏదైనా ఒక మంచి పనిని మీరు ఈ వేసవి సెలవులు పూర్తి సెలవుల్లో నిర్వర్తించండి, లేదా ఇంకా మరేదైనా విషయం ఏదైనప్పటికీ కూడా అది పూర్తి చేయండి అని వారికి తెలియజేయండి. టాస్క్ రూపంలో దాన్ని ఇవ్వండి. ఇంకా అక్కడితో వదిలేయకుండా ఆ టాస్క్ పూర్తి చేస్తే ఒక బహుమతిని కూడా మీరు ప్రకటించండి. ఆ బహుమతి కోసం వారు ఆ టాస్క్ను పూర్తి చేసే ఉత్సాహాన్ని వారు మనోమస్తిష్కాల్లో నింపుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఆ టాస్క్ను పూర్తి చేసి ఆ బహుమతిని గెలుచుకుని ఆ ఉత్సాహాన్ని ఆ ప్రేరణను వారి యొక్క హృదయాల్లో నింపుకునేటువంటి ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది వారికి లభిస్తుంది. కాబట్టి పిల్లల వేసవి సెలవుల్లో వారి కోసం తల్లిదండ్రులు ఒక టాస్క్ను ఏర్పాటు చేసి దానిని రీచ్ అవ్వడానికి, దాన్ని అచీవ్ చేయడానికి వారికి ప్రోత్సాహాన్ని అందించాలి. వారికి దానికి తగిన బహుమతిని కూడా ప్రకటించి వారికి అందజేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక ఈ వేసవి సెలవుల్లో పిల్లల యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి రెండవ విషయం మొబైల్. వాస్తవానికి మొబైల్ పెద్దలకైనప్పటికి కూడా వాడకం అనేటువంటిది కాస్త నష్టదాయకమైనటువంటి విషయమే. అందులోనూ పిల్లల విషయానికి వస్తే మరింత నష్టదాయకమైనటువంటి విషయం. కాబట్టి ఈ మొబైల్ వాడకంలో తగిన జాగ్రత్త వహించడం తప్పనిసరే. కానీ ఎప్పుడైతే తప్పుగా వినియోగించామో ఆ మొబైల్ ఎడిక్షన్ అనేటువంటిది ఎంత నష్టదాయకమో దాన్ని సరైనటువంటి మార్గంలో వినియోగించుకుంటే గనక అది అదే విధమైనటువంటి లాభాలను కూడా తెచ్చిపెడుతుంది. ఇందులో ఎంతమాత్రం కూడా సందేహం లేదు. దీనిలో భాగంగా మీరు మీ పిల్లల కోసం మొబైల్లో ఏదైనా సిరీస్ను ఏర్పాటు చేసి ఈ వేసవి సెలవుల్లో ఈ సిరీస్ను మీరు పూర్తి చేయండి అని వారికి టార్గెట్ ఇవ్వండి. వారికి వినిపించండి, వారికి చూడమని ప్రోత్సహించండి. ఉదాహరణకి అనేకమైనటువంటి ఇస్లామిక్ ఛానల్స్ యూట్యూబ్లో ఉన్నాయి. ఖురాన్ మరియు సహీ అహదీసు ప్రాతిపదికన నడిచేటువంటి ఛానల్స్. అందులో సీరత్ రసూల్ ఉంది, లేదా ప్రవక్తల యొక్క చరిత్రలు ఉన్నాయి, ఇంకా నమాజ్ ఏ విధంగా చేయాలి ఆ సిరీస్ ఉంది. ఈ విధంగా అనేకమైనటువంటి లాభదాయకమైనటువంటి సిరీస్ మనకి యూట్యూబ్ ఛానల్స్లో సెర్చ్ చేస్తే అల్హమ్దులిల్లా దొరుకుతాయి. వాటిని మీ పిల్లలకి ఒక సిరీస్ను ఏర్పాటు చేసి దాన్ని పూర్తిగా చూసి దాని ద్వారా జ్ఞానాన్ని పెంపొందింపజేసుకునేటువంటి ప్రయత్నం చేయమని వారికి ఆజ్ఞాపించండి. దీని ద్వారా ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది వారికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మూడవ విషయం, ఈ వేసవి సెలవుల యొక్క ఖాళీ సమయంలో మీరు మీ పిల్లలను
మీ బంధువుల వద్దకు తీసుకువెళ్ళండి. ఎందుకంటే ఇస్లాం ధర్మంలో బంధుత్వాలకు అత్యంత విలువ ఉంది. సాధారణంగా మన పిల్లలు ప్రతి ఒక్క పురుషుణ్ణి అంకుల్ అంకుల్ అంటూ ఉంటారు. ప్రతి ఒక్క స్త్రీని కూడా ఆంటీ ఆంటీ అంటూ ఉంటారు. ఈ విధంగానే పిలుస్తూ ఉంటారు. కానీ ఏ అంకుల్, ఏ ఆంటీ, అందులో అంకుల్‌లో మామయ్య ఉండవచ్చు, బాబాయి ఉండవచ్చు, పెదనాన్న ఉండవచ్చు. అసలు ఎవరు ఈ అంకుల్ అనేటువంటి బంధుత్వాన్ని వారికి పరిచయం చేయండి. అలాగే స్త్రీలలో పిన్ని ఉండవచ్చు, అత్త ఉండవచ్చు, ఇంకా పెద్దమ్మ ఉండవచ్చు. వారి యొక్క బంధుత్వ విలువలను వారికి గుర్తించేలా పరిచయం చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే సొంత తల్లి యొక్క చెల్లి లేదా అక్క ఉందో ఆ తల్లితో సమానంగానే ఇస్లాంలో పరిగణించబడుతుంది. అలాగే తండ్రి యొక్క సోదరుడు చిన్నవాడైనా పెద్దవాడైనప్పుడు కూడా అతడు ఇస్లాం ధర్మపరంగా తండ్రితో సమానంగా పరిగణించబడతాడు. కాబట్టి ఈ విలువలను పిల్లలు ఎప్పుడు గుర్తిస్తారు? మనం వారిని తమ తమ బంధువులకు పరిచయం చేసి వారి యొక్క విలువలను, వారి యొక్క స్థాయిలను తెలియజెప్పినప్పుడు మాత్రమే వారు గుర్తించగలుగుతారు. ఆ విలువ గౌరవాలను ఇవ్వగలుగుతారు. తద్వారా వారు ఒక ఉత్తమమైనటువంటి సంతానంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రేమ అభిమానాలు జనించేటువంటి అవకాశం ఉంటుంది. బంధుత్వ హక్కును నెరవేర్చేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఈ పెద్దల యొక్క ఏదైతే ఆర్థిక అవసరాలు ఉన్నాయో, ఆరోగ్యపరమైన అవసరాలు ఉన్నాయో, పిల్లలు గనక ఎదిగి పెద్ద స్థాయికి చేరుకుంటే అవి కూడా నిర్వర్తించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పనిని కూడా తల్లిదండ్రులు తప్పనిసరిగా చేయాలి. ఇక 4వ విషయం, ఈ వేసవి సెలవుల్లో పిల్లలు ఆటలు ఆడుకోవడానికి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఎప్పుడైతే మన ఇంటి పరిసర ప్రాంతాల్లో పిల్లలు ఆటలు ఆడుతూ ఉంటారో ఆ ఆటలు ఆడేటప్పుడు వారికి నచ్చజెప్పి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలి అని చెప్పి వారికి తాకీదు చేయాలి. సాధారణంగా పిల్లలు బయట ఆడుతూ ఉంటారు. పొరుగింటి వారి అద్దం పగిలిపోతుంది, లేదా సామాన్లు చిందరవందర అయిపోయే అవకాశం ఉంటుంది, లేదా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, వచ్చిపోయే వారికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది, లేదా ఉద్యోగ వ్యవహారాలు చేసి నిద్రపోయేటువంటి వారికి నిద్రాభంగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏ విధమైనటువంటి నష్టమైనప్పుడు కూడా మన ఇరుగు పొరుగు వారికి జరగకుండా జాగ్రత్త పడాలనేటువంటి తాకీదును వారు బయట ఆడుకునేటువంటి సందర్భంలో వారికి తప్పనిసరిగా చేసి పంపించాలి. ఎందుకంటే ఇస్లాం ఇతరుల హక్కులను నిర్వర్తించమనడంలో ఎంతో తాకీదు చేయడం జరిగింది. పొరుగువారి హక్కులు సొంత ఆస్తిలో హక్కు ఉన్న మాదిరిగా తెలియజేసినటువంటి ధర్మం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది ఇస్లాం మాత్రమే. కాబట్టి ఇరుగు పొరుగు వారి యొక్క శాంతి శ్రేయాలు కాంక్షించడం ఒక ముస్లింపై తప్పనిసరి. కాబట్టి మన పిల్లలకు ఈ తాకీదును కూడా చేసి వారు బయట ఆడుకునేటప్పుడు వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఇంకా వీలుంటే గనక మన యొక్క పరిసర ప్రాంతాల్లో కాకుండా ప్లే గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటి వద్దకు తీసుకువెళ్ళి వారిని ఆడించేటువంటి ప్రయత్నం తల్లిదండ్రులు స్వయంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇక చివరిగా 5వ విషయం, మన యొక్క పిల్లల యొక్క వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడం కోసం వారిని ఫిజికల్ యాక్టివిటీస్ అంటే అవుట్డోర్ గేమ్స్ లేదా ఎక్సర్సైజెస్లో మీరు ప్రోత్సహించండి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఆటపాటల్లో విరివిగా పాల్గొనాలని చెప్పి. కొంతమంది తల్లిదండ్రులు ఉంటూ ఉంటారు, వారు పిల్లల్ని అంటూ ఉంటారు మరీ స్ట్రిక్ట్గా, మీరు మాతోనే ఉండాలి, మాతోనే బయటకు రావాలి, మాతో పాటు ఇంట్లో ఉండాలి, మేము ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి, అంతే తప్ప మేము లేకుండా మీరు బయటకు వెళ్ళేటువంటి అవకాశం లేదు, పర్మిషన్ లేదంటూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పుడు విషయం మహాశయులారా. పిల్లలు ఎప్పుడైతే బయటికి వెళ్ళి తమ ఆటపాటలో నిమగ్నం అవుతారో వారు సమాజాన్ని చూస్తారు. సమాజం నుంచి నేర్చుకోవాల్సినటువంటి విశేషాలను నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. వారి యొక్క మేధస్సు వికసిస్తుంది, వారి ఆలోచన విస్తృతపడుతుంది. కాబట్టి బయటికి వారిని వెళ్ళనివ్వాలి, ఆడుకొనివ్వాలి, వారికంటూ స్వతంత్రాన్ని కల్పించాలి. వారిని బంధించి ఇంట్లోనే పెంపుడు జంతువులా ఉంచడం ఎంత మాత్రము శ్రేయస్కరం కాదు మహాశయులారా. కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకుని
వారు ఫిజికల్ యాక్టివిటీస్లో అంటే స్పోర్ట్స్లో బయట ఆటపాటల్లో ఒకవేళ బయట ఆటపాటలు లేరు, ఇంట్లో అయినప్పుడు కూడా వారికి ఒక ఎక్సర్సైజ్ టాస్క్ ఇవ్వడం, వారికి ఆ ఎక్సర్సైజ్ టాస్క్ పూర్తి చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వడం మనం చేస్తూ ఉండాలి. దీని ద్వారా వారి యొక్క మేధస్సు రిఫ్రెష్ అవుతుంది, వారి యొక్క బాడీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, వారి యొక్క శరీరాన్ని దృఢపరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఇత్యాది అనేకమైనటువంటి లాభాలు కూడా ఉంటాయి. మరి ఇత్యాది విషయాలను గుర్తుంచుకుని మనం మన జీవితాల్లో మనకి అల్లాహ్ అనుగ్రహించినటువంటి సంతానానికి సరైనటువంటి శిక్షణనిస్తూ ఈ వేసవి సెలవుల్లో కూడా సరైనటువంటి తర్ఫీదు శిక్షణనిచ్చేటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని, ఆ అవకాశాన్ని దైవం మనందరికీ ప్రసాదించాలని దువా చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.